వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి న్యాయవాదుల చరిత్రపై తెనాలి లాయర్స్ డైరీ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ పి వెంకట జ్యోతిర్మయి ఆవిష్కరించారు. గురువారం అమరావతి హైకోర్టు ఆవరణలో ఆమె ఛాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. తెనాలికి చెందిన న్యాయవాది గుంటూరు కృష్ణ ఈ డైరీని రూపొందించారు. తెనాలి న్యాయవాదులు సమాజానికి చేసిన సేవలను, వృత్తిలో ఎదిగిన విధానాలను డైరీలో భావితరాలకు ఉపయోగపడేలా రూపొందించడం అభినందనీయమని వెంకట జ్యోతిర్మయి తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న న్యాయవాదుల సమాచారాన్ని అందించడం ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రతి రంగంలో తెనాలికి ఉన్న విశిష్టత న్యాయవాద రంగంలో కూడా ఉందనేది ఈ పుస్తకం ద్వారా భావితరాలకు తెలుస్తుందని అన్నారు. గతంలో 2011, 2018 డైరీని ముద్రించమని, ఇటీవల కొందరు వృత్తిలోకి నూతనంగా ప్రవేశించారని, మరికొందరు చనిపోయారని, వీటిని దృష్టిలో పెట్టుకుని 2025లో పునఃముద్రణ చేశామని డైరీ రూపకర్త గుంటూరు కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి నన్నపనేని శ్రీహరి, హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గొడవత్తి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. తెనాలి న్యాయవాదుల చరిత్రపై తెనాలి లాయర్స్ డైరీ పేరుతో నేను రాసిన పుస్తకాన్ని హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి డాక్టర్ పి జ్యోతిర్మయి గారితో ఆవిష్కరించడం జరిగింది. నిన్న అనగా గురువారం హైకోర్టు ప్రాంగణంలోని వారి ఛాంబర్లో ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేడం గారు తెనాలి బార్ అసోసియేషన్ మెంబర్గా కొన్ని సంవత్సరాల పాటు తెనాలిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత జిల్లా జడ్జిగా ఎంపికై పదోన్నతులు పొందుతూ ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక తెనాలి బార్ అసోసియేషన్కి చెందినటువంటి మేడం గారితో ఈ తెనాలి న్యాయవాదుల చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరింపజేయటం ఆనందంగా ఉంది. తెనాలి వివిధ రంగాలలో ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నది. అలాగే తెనాలి న్యాయవాదుల రంగంలో కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నది. ఈ తెనాలి నిర్మాణంలో, ఈ తెనాలి ఏర్పాటులో, తెనాలి అభివృద్ధిలో, తెనాలి సంక్షేమంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకంగా ఉంది. ఈ తెనాలి కోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేసినటువంటి మొదటి తరం న్యాయవాదులు తెనాలి మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసి ఈ తెనాలిలో ఏ రోడ్డు ఎక్కడ ఉండాలి, ఏ గ్రంథాలయం ఎక్కడ ఉండాలి, ఏ మంచినీళ్ళ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, ఏ డ్రైనేజ్ ఎక్కడ ఉండాలని రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించారని చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త జ్యోతిరావు పులే అని అసోసియేషన్ సభ్యులు ఆయన కీర్తిని కొనియాడారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జ్యోతిరావు పులే యొక్క 199వ జయంతి కార్యక్రమం సందర్భంగా తెనాలి బార్ అసోసియేషన్లో కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. మరి జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మరి జ్యోతిరావు పులే గారు 63 సంవత్సరాల జీవితకాలంలో ఈ భారతదేశంలో అనేక సంస్కరణలకు మూలకర్తగా అయ్యాడు. ఒక తాత్వికవేత్తగా మరి మొదటి మహిళా మరి టీచర్ని తయారు చేసి బడుగు బలహీన వర్గాల యొక్క విద్యకు దోహదపడి సమాజంలో అనేక మార్పులకి మూలకారకుడయ్యారు. మరి వారి యొక్క జీవితం ఈ భారతదేశంలో మరి అనేక మందికి ఆదర్శంగా ఉందని చెప్పి మనవి చేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని తెనాలి బార్ అసోసియేషన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. 1827 సంవత్సరంలో జ్యోతిరావు బాబా పూలే జన్మించారు. వారు చిన్నతనం నుంచి కూడా భారతదేశంలో మరి ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని అధ్యయనం చేసి మరి అనేక పోరాటాలు చేసినటువంటి ఓ గొప్ప సంఘ సంస్కర్త, ఓ గొప్ప మానవతావాది, ఓ గొప్ప తత్వవేత్త, ఓ గొప్ప విప్లవకారుడు. మరి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకి విద్యా హక్కుని మరి ప్రసాదించినటువంటి ఓ గొప్ప సంఘ సంస్కర్త. భారతదేశంలో ఆ రోజు ఉన్నటువంటి సాంఘిక దురాచారాల మీద, మరి దళితులు బహుజనుల మీద, వెనుకబడిన తరగతుల మీద అనేకటువంటి దాడులు జరుగుతూ ఉండే, అనేకటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక వివక్షలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా
జ్యోతిబాబా పూలే గారు మరి పోరాటం చేసి వేసవికాలం నేపథ్యంలో తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. శివాజీ బొమ్మ సెంటర్ నందు చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక ప్రారంభించారు. పట్టణంలో మొత్తం 12 చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పుర ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 12 ప్లేసుల్లో చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఈ చలివేంద్రని ఏర్పాటు చేస్తాం. 12 చోట్ల 12 పాయింట్లు పెట్టడం జరిగింది. అలానే ఈ కార్యక్రమానికి మా కౌన్సిలర్లు అలానే మున్సిపల్ ఆఫీసర్స్ అందరూ మన తెనాలి మున్సిపాలిటీ తరఫున ఈ రోజున ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలానే ఈ వేసవికాలం కాబట్టి ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి అందుబాటులో ఉండేటట్టుగా ఎక్కడైతే ఏ ఏరియా అయితే సెంటర్లు ఉంటాయో ఆ ప్లేస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజనీర్లు సూరిబాబు, జానీ బాషా పాల్గొన్నారు. ఈరోజు గౌరవ సిపి గారు, వార్డు మెంబర్సు, అలాగే ఇతరులు అందరం కలిసి టౌన్లో సుమారుగా 12 లొకేషన్స్లో ఒక చలివేంద్రాలు ఏర్పాటు చేయడమైంది. లింగరాజ్ సెంటరు, రజక పార్కు, శివాజీ చౌక్, వీనస్ టైగర్స్, టౌన్ చర్చి, రేపల్ల గేటు, అలాగే గుంటూరు రోడ్డు, ఆర్టీసీ బస్ స్టాండు, రైల్వే స్టేషను, ఇలా వివిధ ప్రాంతాలలో ఇవన్నీ ఏర్పాటైనాయి. ఇవి ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5-6 గంటల వరకు ఉంటాయి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపటానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పులే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మహాత్మా పులే 198వ జయంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జ్యోతిబా పులే చేసిన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలు మరువలేనివని, సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆనాటి రోజుల్లో పోరాడిన సంఘ సంస్కర్త జ్యోతిబా పులే భావితరాలకు మార్గదర్శకుడని వెంకటేశ్వరరావు అన్నారు. ఆ రోజు 200 సంవత్సరాల కిందటే దాదాపు పేదవర్గాలైన నిమ్మజాతి పేదవర్గాలైన వాళ్ళందరికీ విద్యతోనే అభివృద్ధి చెందుతారని, విద్య చదువుకుంటేనే మనం వ్యాపార రంగంలో కానీ ఎటువంటి సేవలైనా అందించగలమనే ఒక ముఖ్య ఉద్దేశంతో 200 సంవత్సరాల కిందట విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి, ప్రజాదరణ పొందిన వ్యక్తి, ప్రజల చేత మహాత్మాని ఫస్ట్ బిరుదు ఇండియాలో పొందిన వ్యక్తిగా జ్యోతిరావు పూలే అనే మనందరం ఘనంగా ఆయన యొక్క పేరు ప్రతిష్టలను పెంపొందించే విధంగా నవ సమాజంలో ఆయన నేర్పిన పాఠాలు కానీ, మనం నేర్చుకోవాల్సిన గుణగణాలు కానీ ఆయన యొక్క విశిష్టతలుగా మేము బీసీ సంక్షేమ సంఘం తరపున తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెనాలి పట్టణ అధ్యక్షులు కుర్రా శ్రీను, బీసీ నాయకులు జొన్నాదుల రాహుల్, నిడుబ్రోలు సుబ్రహ్మణ్యం, కడలి సాయి, బంగారు పోతురాజు, జొన్నాదుల రమేష్, జొన్నాదుల మురళి, వెంకట శివకళ్యాణి, తిరువీధుల ఈశ్వరి కుమారి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారిది 199వ జయంతి సందర్భంగా ఈ రోజున మరియు నియోజకవర్గ నాయకులు సమక్షంలో వారికి నివాళులర్పించడం జరుగుతుంది. వారు మరి ఉన్నతమైన విద్యని అభ్యసించి తన చదువుకొని కూడా తన భార్యని కూడా చదివించి ఆనాటి పెత్తందారుల పెత్తనం పైన ఆయన తిరుగుబాటు చేసి మహిళల మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతామని ఆ రోజున ఆ మహిళలకి ముందడుతూ ఉండి తన భార్యను చదివించి ప్రతి మహిళ కూడా చదువుకోవాలని చెప్పేసి తన పోరాటంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించి ఈ దేశంలో మరి మహిళలు ఈరోజు ఇంత చైతన్యం పొందారంటే మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య కలిసి వాళ్ళు చేసిన పోరాటం అని చెప్పేసి చెప్తున్నాను. స్థానిక ఎన్వీఆర్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్
ఫేర్వెల్ సెలబ్రేషన్ శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాసా మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారని, వారి కష్టానికి తగ్గట్లుగా విద్యార్థినులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు మరియు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చందు సాంబశివరావుని కళాశాల యాజమాన్యం తరపున ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, ఎన్వీఆర్ ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్, లిల్లీ, శ్రీధర్, నాగార్జున, స్వాతి, అరుణ పాల్గొన్నారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నేను వెంకట్రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తరపున ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అందరు కలిసి ఫైనల్ ఇయర్స్ వరకు ఫేర్వెల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎన్వీఆర్ కాలేజ్ సెక్రటరీ కరెస్పాండెంట్ గారు, నన్నపనేని సుధాకర్ రావు గారు, అలాగే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయిన అజయ్ గారు, హెచ్ఓడి అరుణ గారు, స్వాతి గారు, అలాగే నాగార్జున గారు, మరి ముఖ్య అతిథిగా చందు సాంబశివరావు గారు ఈరోజు విచ్చేయటం జరిగింది. అలాగే శ్రీధర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి అందరికీ పిల్లలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించడమే కాకుండా వారి యొక్క ఉద్దేశాలని, వారి యొక్క ఆలోచనలు విద్యార్థులకు తెలియచేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా స్థానిక గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామి పుట్టినరోజు ఉత్సవాలలో భాగంగా అయ్యప్ప గోమాత సేవా సమితి 13వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజ కార్యక్రమంలో అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవం పట్టణ పురవీధులలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అయ్యప్ప గోమాత సేవా సమితి సభ్యులు పర్యవేక్షించారు. అయ్యప్ప గోమాత సేవా సమితి వారి అయ్యప్ప స్వామి వారి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం మేము చేస్తున్నామండి. ఈ కార్యక్రమము భక్తులందరూ తప్పకుండా వచ్చి సాయంత్రం పూట రథోత్సవం కూడా ఉంది. ఈరోజు అంగరంగ వైభవంగా చేస్తాం. తెనాలి పురవీధుల్లో తప్పకుండా అందరూ రండి. ఇప్పుడు అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇది 13వ సంవత్సరం. స్వామి శరణం. శ్రీ అయ్యప్ప గోమాత సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న 13వ వార్షికోత్సవం శ్రీ అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు కార్యక్రమాలు ఈరోజు ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, 10 గంటలకు గోమాత పూజ, 11:30 గంటల నుంచి అన్నదానం భక్తులకి, సాయంత్రం 5 గంటలకి నగర వీధుల్లో స్వామివారి కోలాహలంగా తప్పెట్లు, సన్నాయి మేళం, కేరళ వాయిద్యాలు, భవానీ తల్లి వేషధరణ అన్ని రకాల అలరించుతూ స్వామివారి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి అందరూ ఆ స్వామివారి కృపకు పాత్రగా కోరుతున్నాం. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తాడికొండ సుబ్బారావు, ప్రమీలారాణి కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శివాజీ హోమ్ సెంటర్లో ఉన్న కాళీమాత దేవస్థానం దగ్గర ఈరోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం దాతలు భక్తుల కానుకలతో
ఈ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. ఈరోజు అన్నదానం దాతలైన తాడికొండ సుబ్బారావు గారికి, వారి ప్రమీలారాణి గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానానికి దాతలుగా వ్యవహరిస్తున్నారు. వారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న పరబ్రహ్మ స్వరూపం. అన్నం లేనివాడికి అన్నం పెట్టడం అంటే అతని ప్రాణం నిలబెట్టినట్టే. అందుకే అన్నదానం అనేది అన్ని దానాల్లో కూడా మిన్నదనే దానం అనేది అందరూ చెబుతూ ఉంటారు. అన్నదానం చేయటం వల్ల ప్రతి ఒక్కరూ పేదవాడికి అన్నం పెట్టడం వల్ల వారి ప్రాణాన్ని నిలబెట్టినాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. వక్ఫ్ బిల్లుకు నిరసనగా పట్టణంలో ధర్నా నిర్వహించిన ముస్లింలు. పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల శిక్ష. ప్రభుత్వ న్యాయవాది కోట రమేష్ నాయుడు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.